మత్తు 5-6 గంటలు ఉంటుంది. ఈ 5-6 గంటల్లో ఏమవుతుందంటే మోస్ట్ కామన్ ఫ్లాజిల్ అనే ఒక మందు రాస్తాం. ఆల్కహాల్ తాగారనుకోండి తిప్పేస్తుంది. ఏ డెంటల్ ట్రీట్మెంట్ అయినా, రూట్ కెనాల్ చెయ్యి, సిమెంట్ పెట్టు, క్యాప్ అయ్యి, చిగుర్ల ఆపరేషన్ చెయ్యి, జ్ఞానదంతం తీ, పన్ను పీకు, ఏదైనా చెయ్యి, ఏది చేసినా ట్రీట్మెంట్ టైంలో స్మోకింగ్ చేస్తే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ. పన్ను పీకిన రోజు ఆ రోజు వరకు అవుతుంది. ఐస్ క్రీమ్, చాలా మంది పన్ను తీసిన తర్వాత ఐస్ క్రీమ్ తీయడం అది కంపల్సరీ మ్యాండేటరీ పన్ను అన్నట్టు చేస్తారు. అట్టేం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పాత రోజుల్లో నేను చిన్నప్పుడు రూట్ కెనాల్ చేసేటప్పుడు ఏమంటే ఒక 10-15 సూదులు లాంటి వస్తువులు తీసుకుని వాటితో వేసి పొడిచి చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మందిలో 5 నుంచి 10 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పక్కింటోడు చెప్పాడు రూట్ కెనాల్ నొప్పి అని చెప్పి నమ్మకండి. ఒక కవచంలా కాపాడే క్రౌన్ అనేస్తాం, అంటే కిరీటం కాదు, క్రౌన్ అంటారు దాన్ని, క్యాప్ లాగా, అది చేస్తాం. గట్టి ఆహారాలు కూడా తినే విధంగా మీకు శక్తి వస్తుంది. బ్రషింగ్ ఎన్నిసార్లు? 2 సార్లు చేయాలి రోజుకి. పొద్దున రాత్రి మిస్ చేయకూడదు. నోట్లో ఏది తిన్నా, మంచి తిన్నా, చెత్త ఫుడ్ తిన్నా, ఏది తిన్నా కూడా నోట్లో నీళ్లు పోసుకొని పొక్లిక్ చేయాలి. ఇది మర్చిపోబాకండి. తర్వాత పేస్ట్ గురించి చెప్తా. బ్రష్ మీద పేస్ట్ వేసుకునేది ఆ యాడ్లో వేసినట్టు డబ్బాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం బఠానీ గింజంత పేస్ట్ చాలు. ఇంకొకటి, పేస్ట్ ప్రమోషన్ అనుకుంటున్నారు కదా, ఈ పేస్ట్ దాదాపు 15 సంవత్సరాల నుంచి పేషెంట్లకు రాస్తున్నాను నేను. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. ఇది కూడా ప్రమోషన్ అనుకుంటున్నారు కదా. ప్రమోషన్ చేస్తే ఎంత ఇస్తారు తెలుసా? సపోజ్ ఒక డెంటిస్ట్ పేస్ట్ ప్రమోషన్ చేస్తే 5,000-10,000 కొడిరు. దండగా ప్రమోషన్లు చేసేది. నేను వాడుతున్నా, చెప్తుండా, మీరు ఏదైనా వాడండి, డీసెన్సిటైజింగ్ పేస్ట్ ఏదైనా వాడండి, నేను చెప్పినట్టు వాడండి. మనం తినే తిండి చెత్త తిండి, మనం తినే ఆహారాలు, మన చుట్టూ దొరికి నోట్లోకి పోయే ప్రతి తిండి ఆహారం వల్ల పళ్ళు అరిగిపోతున్నాయి. పళ్ళు జూమ్ అనే సమస్య దాదాపుగా ప్రతి ఒక్కరిలో చూస్తున్నాయి. ఈ మధ్య అందరూ ఏం చేస్తారు, ఇట్లాంటి సెన్సర్ అలాంటి పేస్టులు వాడతారు. ఈ పేస్ట్ ఎట్ట వాడాలో మాత్రం ఎవరికి తెలియదు. ఊరికే బ్రష్ వేసుకుని పళ్ళు తోముకుంటే తగ్గిపోద్ది అంటారు. కాదు, ఈ పేస్ట్ ఏం చేయాలంటే ఏలు మీద తీసుకొని పళ్ళ మీద పూసేయాలి. ఆయింట్మెంట్ లాగా పూసేయాలి. 1 నిమిషం ఉండించాలి. తర్వాత పుక్లి చూసేయాలి. మళ్ళీ బ్రష్కి బఠానీ గింజంత పేస్ట్ వేసుకొని బ్రష్ చేసుకోండి. అలా చేస్తే పళ్ళు జీవం అనే సమస్య తగ్గుతుంది. ఇంకొకటి, పళ్ళు జీవం అనే సమస్యకి కారణాలు పళ్ళు అరిగిపోవడం మాత్రమే కాదు, చాలా రకాలు ఉంటాయి. పళ్ళు పుచ్చుండొచ్చు, చిగుర్లు వ్యాధి ఉండొచ్చు, పళ్ళు ఇరుగు ఉండొచ్చు, ఇట్లా చాలా కారణాలు ఉండొచ్చు. సో డెంటిస్ట్ని కలవడం మిస్ చేయబాకండి. కింద దవడకి ట్రీట్మెంట్ చేసినప్పుడు కింద దవడకి ఇచ్చే మత్తు 5-6 గంటలు ఉంటుంది. ఈ 5-6 గంటల్లో ఏమవుతుందంటే పెదము, నాలుక, బుగ్గ 3 తిమ్మిరుగుంటాయి. వాళ్ళకి తెలియదు. ఆ మత్తు తగ్గే టైంలో ఏదో చిన్నగా ఏదో అలా పురుగులు బారినట్టు చెకిలి గిల్లాగా ఉంటుంది. వేసి కొరికేస్తారు. పెదము, నాలుక, బుగ్గ వేసి కొరికేస్తారు. అలా కొరకకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇదొకటి. డెంటల్ క్లినిక్ని వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేము ఎక్కువగా చెప్పేది, మందులు రాసిస్తాము, ట్రీట్మెంట్ ఈ మందులు వాడుకోండి అని. మేము రాసిచ్చిన మందుల్లో మోస్ట్ కామన్ ఫ్లాజిల్ అనే ఒక మందు రాసిస్తాం. అది తీసుకుంటున్నప్పుడు ఆల్కహాల్ తాగారనుకోండి తిప్పేస్తుంది, తీసేస్తుంది మిమ్మల్ని. మళ్ళీ ఇబ్బంది పడతారు. వచ్చి మా దగ్గరికి వచ్చి ఏడవద్దు, మేమేం చేయలేం. సో డాక్టర్ దగ్గరికి వచ్చిపోయాక మా మందులు, మా ట్రీట్మెంట్ పూర్తయిన దాకా ఆల్కహాల్ తీసుకోవద్దు. 3వ విషయం, స్మోకింగ్. ఏ డెంటల్ ట్రీట్మెంట్ అయినా, రూట్ కెనాల్ చెయ్యి, సిమెంట్ పెట్టు, క్యాప్ అయ్యి, చిగుర్ల ఆపరేషన్ చెయ్యి, జ్ఞానదంతం తీ, పన్ను పీకు, ఏదైనా చెయ్యి, ఏది చేసినా స్మోకింగ్ చేసే వాళ్ళకి సమస్య వస్తుంది. వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ. ఇంప్లాంట్ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ, క్రౌన్ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ, తర్వాత రూట్ కెనాల్ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ. ఎందుకు అంటే స్మోకర్స్కి నోట్లో కంప్లీట్గా కెరటనైజ్ అయిపోయి ఉంటుంది. బ్లడ్ సప్లైలో చేంజెస్ ఉంటాయి. సో ఓరల్ క్యావిటీలో వచ్చే సలైవాలో చేంజెస్ ఉంటాయి. ఇంకా దానికి తోడు స్మోకింగ్ చేశారనుకోండి, అవుట్. మేము చేసే ట్రీట్మెంట్ ఏది సక్సెస్ గ్యారంటీ లేదు. ఏ డాక్టర్ ప్రపంచంలో చేసినా కూడా మీరు ట్రీట్మెంట్ టైంలో స్మోకింగ్ చేస్తే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ. పళ్ళు పీకిన తర్వాత చక్రాలు, చెక్కలు, బఠానీలు, బొబ్బట్లు, మామిడి తండ్ర, శనగగుళ్ళు, చెగోడీలు ఇవి తినకూడదు. సరేనా? మీరు తినాల్సినవి ఏంటంటే మెత్తటి ఆహారం, వేడి లేకుండా ఆహారం, చల్లటి ఆహారం తీసుకోవాలి. వీలైతే అంతగా అవసరమైతే కలిపి మజ్జిగ, పెరుగు బాగా కలిపి పిసికి తాగేయాలి. పన్ను పీకిన రోజు ఆ రోజు వరకు. తర్వాత పన్ను పీకిన చోట నాలుకతో వేలుతో కెలకూడదు వేసి. ఇంకొక విషయం ఏంటంటే ఏమైనా వచ్చిందనుకోండి మింగేయాలి. ఆ మింగకుండా ఊస్తూ ఉన్నారనుకోండి, నెగిటివ్ ప్రెషర్కి ఆ పన్ను తీసిన దగ్గర నుంచి బ్లీడింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, రక్తం వస్తూనే ఉంటుంది. లేసుకి రక్తం వచ్చినా పర్లే, మింగేసేయండి.
తర్వాత దూది పెడతాం పన్ను తీసిన తర్వాత. ఆ దూది 1 గంట తర్వాత తీసి పారేయాలి. ఇంకొకటి ఏంటంటే టెంకాయ నీళ్ళు ఇట్టడు తాగాలనుకుంటారు, తాగండి, కాకపోతే గ్లాస్తో తాకండి, స్ట్రా పెట్టి తాగద్దు. స్ట్రా పెట్టి తాగారంటే నెగిటివ్ ప్రెషర్కి మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఐస్ క్రీమ్, చాలా మంది పన్ను తీసిన తర్వాత ఐస్ క్రీమ్ తినడం అది కంపల్సరీ మ్యాండేటరీ పన్ను అన్నట్టు చేస్తారు. అట్టేం లేదు, ఐస్ క్రీమ్ తినేది మంచిదే, కాకపోతే మీకు డయాబెటీస్ షుగర్ లాంటివి లేకపోతే తినండి, లేకపోతే దాని జోలికి పోవద్దు. ఐస్ క్రీమ్ తినచ్చు, పర్లేదు. కాకపోతే ఆ ఐస్ క్రీమ్లో కూడా నట్స్, ఈ ఆల్మండ్స్ ఇవన్నీ వేసుండే ఐస్ క్రీమ్ కాదు, మెత్తటి ఏమైనా వెనిలా ఐస్ క్రీమ్ లాంటిది మీకు అంత పర్టికులర్గా పిచ్చి ఉంటే తినండి, కొద్దిగా తినకపోయినా ఏం కాదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఒక పన్ను బాగా ఒక లెవెల్ దాటి పుచ్చిపోయాక పన్ను పీకకుండా కాపాడే దానికోసం పంటి లోపల ఉండే నరమంతా క్లీన్ చేస్తాం. నరమంతా క్లీన్ చేసేసి ఆ ప్లేస్లో వేరే గట్ట పరక అనే ఫిల్లింగ్ పెట్టేస్తాం. పంటి వేరు చివరి దాకా చేస్తాం ఇది ఫిల్లింగ్. పంటి పైన చేసే ఫిల్లింగ్ వేరే. రూట్ కెనాల్ అంటే పంటి వేరు. ఒక్కొక్క పంటికి వెనక పళ్ళకైతే 3-4 వేర్లు ఉంటాయి, ముందు పళ్ళకు ఒక్కొక్కసారి 1 లేదా 2 వేర్లు ఉంటాయి. సో ఆ వేర్లు మొత్తం కెనాల్స్ క్లీన్ చేసి వాటిలో ఫిల్లింగ్ చేయడం రూట్ కెనాల్ ట్రీట్మెంట్. పాత రోజుల్లో నేను చిన్నప్పుడు రూట్ కెనాల్ చేసేటప్పుడు ఏమంటే ఒక 10-15 సూదులు లాంటి వస్తువులు తీసుకొని వాటితో వేసి పొడిచి చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక అరగంట చేసేవాళ్ళు. ఇప్పుడు మేము వాడే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే రోటరీ ఇన్స్ట్రుమెంట్స్, నికెల్ టైటానియం ఇన్స్ట్రుమెంట్స్ అని వాడతాము. వాటితోటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలా మందిలో 5 నుంచి 10 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. ఆ ఫైల్స్ కూడా అడ్వాన్స్ డ్రిల్స్ ఉంటాయి, అవి మీకు దాదాపు 3-4 డ్రిల్స్ తోటి రూట్ కెనాల్ పూర్తి అయిపోతుంది. సో నొప్పి ఉండదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని భయపడాల్సిన అవసరం, అదేదో పెద్ద భయంకరమైన ట్రీట్మెంట్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పక్కింటోడు చెప్పాడు రూట్ కెనాల్ నొప్పి అని చెప్పి నమ్మకండి. వాళ్ళు చేయించుకున్న రోజులు వేరే, వాళ్ళు చేయించుకున్న విధానం వేరే, ఇప్పుడు చేస్తుండే రూట్ కెనాల్ విధానం వేరే. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ముఖ్యంగా దాని మీద పంటి మీద క్యాప్ వేస్తాం ప్రొటెక్షన్ కోసం. అన్ని వైపులా ఒక కవచంలా కాపాడుతుంది. పన్ను ఎక్కువ పుచ్చిపోతేనే కదా రూట్ కెనాల్ చేస్తాము. సో పుచ్చంతా క్లీన్ చేసి రూట్ కెనాల్ చేశాక పన్ను పెలుసు బారిపోతుంది, ఈజీగా ఏదైనా లోడ్ పడితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆ పంటిని అన్ని వైపులా అరగదీసి ఒక కవచంలా కాపాడే క్రౌన్ అనేస్తాం. అంటే కిరీటం కాదు, క్రౌన్ అంటారు దాన్ని, క్యాప్ లాగా, అది చేస్తాం. అలా క్యాప్ వేసినప్పుడు ఆ పన్ను ఎంత ఒత్తిడి పడినా కూడా చాలా వరకు నిలబడి స్ట్రాంగ్గా ఉంటుంది. మీ పన్నులాగా సహజంగా మీకు ఎప్పటికీ హెల్ప్ అవుతుంది. రూట్ కెనాల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒక్కొక్కసారి ఒకేసారిలో రూట్ కెనాల్ పూర్తి కాకపోవచ్చు, 2 విజిట్లు ఉండొచ్చు, ఒక్కొక్కసారి రేర్గా 3 విజిట్స్ కూడా ఉండొచ్చు ఇన్ఫెక్షన్ని బట్టి. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు అపాయింట్మెంట్స్కి కరెక్ట్గా రావడం చాలా చాలా ముఖ్యం. మాకు వచ్చే ఎక్కువ ప్రాబ్లం అపాయింట్మెంట్స్కి కరెక్ట్గా రాకపోవడం. అలా చేస్తే ఈ ఇంటర్ అపాయింట్మెంట్ టైంలో మధ్యలో లోపల మళ్ళీ ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది, మళ్ళీ చేసిన రూట్ కెనాల్ అంతా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత రూట్ కెనాల్ చేసిన పన్ను వైపు ఆ పంటి మీద వీలైనంత వరకు ట్రీట్మెంట్ పూర్తి చేసి క్యాప్ వేసిన కొద్ది రోజుల వరకు గట్టి ఆహారాలు వీలైనంత వరకు తినబాకండి. క్యాప్ వేసినా కూడా వెంటనే పోయి గట్టి ఆహారం, అది ఎంత గట్టిగా కొరికి చూద్దామని చూడబాకండి. సో జాగ్రత్తగా మెత్తటి ఆహారం అంటే మీకు ఈ డెంటల్ ట్రీట్మెంట్ ఏది చేసినా కూడా మోకాలు ఆపరేషన్ చేస్తారనుకోండి, మరుసటి రోజు లేసి పరిగెత్తారు కదా, చిన్నగా నడుస్తారు, అడుగడుగులో వేస్తారు, కొద్ది రోజుల పాటు చిన్నగా నడుస్తారు. అదేవిధంగా మేము ఏ డెంటల్ ట్రీట్మెంట్ చేసినా, రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసినా, ఇంప్లాంట్ వేసినా, ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా ఆ రోజే పరిగెత్తిపోవాలని ఆలోచించుకోబాకండి. అడుగులో అడుగు వేసుకుంటూ చిన్నగా పోయినట్టు చిన్నగా మెత్తటి ఆహారంతో స్టార్ట్ చేసి స్లోగా గట్టి ఆహారాలు, కొద్ది నెలలకి గట్టి ఆహారాలు కూడా తినే విధంగా మీకు శక్తి వస్తుంది. సెన్సోరా టూత్పేస్ట్